కానీ ఇల్లు వదిలి వెళ్ళడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నా ప్రియమైన భక్తులకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, నేనేం చెయ్యలేకపోతున్నాను అని బాధ కలుగుతోంది. అమ్మతో మీరుండగా అమ్మకి ఎవరు మాత్రం అన్యాయం చేయగలుగుతారు? ఇప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉంది. నేను చెప్పినవన్నీ వెళ్ళి మీ అమ్మతో చెప్తావా? చెప్తాను. మీ అమ్మ ఈరోజు పగలంతా నిద్రపోకూడదు. ఈ రోజంతా పూజ గదిలోనే కూర్చోవాలి, భగవన్నామస్మరణ చేయాలి. ఒకవేళ ఆ గదిలో ఇంచి బయటకొస్తే కలలో కూడా అనుకోని మార్పులు జరుగుతాయి. విశ్వమంతా తనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. చాలా పెద్ద ఉపద్రవం జరిగిపోతుంది. ఇది వెళ్ళి మీ అమ్మకి చెప్పు. మీ అమ్మని జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఇప్పుడే వెళ్ళి చెప్తాను. మీరు ఇంట్లోకి రానంటేనే నాకు దిగులుగా ఉంది. మీ అమ్మే నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని వేడుకుంది. అది తన తప్పు కాదు, దుష్ట శక్తుల పన్నాగం. నిన్ను కాపాడుకోవడానికి మీ అమ్మ అలా చేసింది. మీ అమ్మ తనంతట తాను వచ్చి నన్ను రా అని పిలిస్తే నేనొస్తాను. అప్పటి వరకు నేను రాలేను. అమ్మకి విషయం చెప్పాలి. అమ్మా, అమ్మా, భవానీ ఇట్రా.